సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని మాట్లాడుతున్నారు. పీపీపీ పద్ధతి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు సత్యకుమార్ భావిస్తున్నట్లుంది. భూమి, భవనాల నిర్మాణం, వనరులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వమే నిధులు సమకూర్చి లాభాలు మాత్రమే ప్రైవేటు శక్తులకు వచ్చే ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. కుమార్ గారు ఆయన జైలు పోవడానికి కూడా సిద్ధమైనట్లుగా ప్రకటన ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు జైలు పోవాలనుకుంటా ఉన్నాడో, ఆయన చేసిన తప్పేమిటో స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన జైలు గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మినిస్టర్ అట్లా మాట్లాడడం అనేది జరగదు. మామూలుగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకు పోతారు, మేము అధికారంలోకి వచ్చినట్లే అంటే నేనే జైలుకు ముందు పోతాను అన్నాడు. నువ్వు తప్పు చేశావు కాబట్టి చెప్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పర్మిషన్ పొందింది ఏమంటే 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగ పరిధిలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ పొందారు. వారు ఆ రకంగా పర్మిషన్స్ పొందారు కాబట్టి వారు గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, తర్వాత గవర్నమెంటే జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత సెలక్షన్ కూడా గవర్నమెంటే చేస్తుంది. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107, 108 ఇస్తే దాన్ని అందరం కూడా తప్పుపట్టాం. తెలుగుదేశం పార్టీ కూడా తప్పుపట్టింది. లోకేష్ గారు కూడా మేము వస్తే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు? జీవో నంబర్ 107, 108 తీసేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే జీవో నంబర్ 590 ఇచ్చి వాళ్ళకి ఎక్కడన్నా ఇచ్చారేమో మరి చెప్పమని అడుగుతా ఉన్నాం. గవర్నమెంట్ తో డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు వేరే అన్ని చేస్తావు, గవర్నమెంట్ నువ్వు ఇచ్చావు. ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలంతా కూడా భ్రష్టు పట్టించావు. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు, మహాత్ముడు అని పిలిపించుకున్న వ్యక్తి, ఆయన పేరునే మీరు తొలగిస్తా ఉన్నారు. పైగా మీరు చేస్తున్నది ఏమంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, ఇతర పేద ప్రజలు ఏదైతే ఉపాధి పొందుతా ఉన్నారో